హైదరాబాద్ లో టానిక్ లిక్కర్ మార్ట్ బాగోతం బట్టబయలైంది. రాష్ట్ర వ్యాప్తంగా ఏ మద్యం దుకాణానికి లేని విధంగా ఒక్క టానిక్ కు మాత్రమే ప్రత్యేక అనుమతులు ఇవ్వటం చర్చనీయాంశంగా మారింది. అసలు ఈ టానిక్ వ్యవహారం ఏంటి? ఎక్సైజ్ శాఖ యాక్షన్ ప్లాన్ ఏంటి? హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో టానిక్ పేరుతో సిటీలోనే అతిపెద్ద లిక్కర్ మార్ట్ నడుస్తోంది. వందల కోట్ల రూపాయలు సంపాదిస్తున్న ఈ షాపు వ్యవహారం బయటపడింది. గత ప్రభుత్వంలో కొందరు ఈ లిక్కర్ మార్టుకు ఎన్నో వెసులుబాట్లు కల్పించినట్టుగా వెలుగులోకి వచ్చింది. టానిక్ కోసం 2016లో జీవో నెంబర్ 271ని తీసుకొచ్చినట్టు తెలిసింది. ఈ జీవోను అడ్డం పెట్టుకుని 6 ఏళ్లలో వందల కోట్ల రూపాయల పన్ను ఎగ్గొట్టినట్టు బయటపడడంతో ఈ వ్యవహారం రచ్చరేపుతోంది. 2016 జీవో ద్వారా టానిక్ కు పర్మనెంట్ లైసెన్స్ జారీ అయింది. సాధారణంగా ప్రతి A4 లైసెన్స్ పొందిన దుకాణాలకు పరిమితి కేవలం 2 ఏళ్లు మాత్రమే ఉంటుంది. అయితే కొన్ని ప్రత్యేక అనుమతుల ద్వారా ఎలైట్ కేటగిరీలో ఆ లిక్కర్ మార్టుకు మాత్రమే లైసెన్సు మంజూరైంది. అయితే ఎలైట్ అమ్మకాలకు సంబంధించి 2016లో అప్పటి ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసినట్టు ఎక్సైజ్ శాఖ అధికారులు చెబుతున్నారు. ఒకవేళ నోటిఫికేషన్ బహిర్గతమై ఉంటే టానిక్ తో పాటు ఎలైట్ లైసెన్స్ కోసం చాలా మద్యం షాపులు పోటీ పడేవి. కానీ నోటిఫికేషన్ కేవలం టానిక్ నిర్వాహకులకే తెలిసేలా గోప్యత పాటిస్తూ దాని నిర్వాహకులకు లాభం చేకూర్చేలా గత ప్రభుత్వంలో అధికారులు వ్యవహరించినట్టు తెలుస్తోంది. దీంతో ఎక్సైజ్ అధికారులు విచారణ చేపట్టారు. లైసెన్స్ ఫీజుల విషయంలో కూడా అవకతవకలు జరిగినట్టు విచారణలో వెల్లడైంది. మరోవైపు ప్రతి షాపు రాత్రి 11 గంటల వరకు మూసివేయాల్సి ఉంటుంది. కానీ ఎలైట్ షాపు మాత్రం అర్ధరాత్రి 2 గంటల వరకు తెరిచి ఉండేది. దీనిపై విచారణ జరిపిన ఎక్సైజ్ అధికారులు చర్యలు షురూ చేశారు. ఇక విదేశీ మద్యం అమ్మకాలపై జూబ్లీ హిల్స్ లో టానిక్ కు మాత్రమే అనుమతి ఉంది. ఇదే క్రమంలో సిటీలోని పలు ప్రాంతాల్లో క్యూబై టానిక్ పేరుతో కొన్ని ఫ్రాంచైజీలు ఏర్పాటు చేశారు. అసలు ఒకే పేరు మీద ఇన్ని షాపులు ఉండటం చట్ట విరుద్ధమని చెబుతున్నారు అధికారులు. ఇక ఈ లిక్కర్ మార్టులో విదేశీ మద్యం విక్రయానికి లైసెన్సు పొందిన వ్యక్తి కాకుండా ఇతర వ్యక్తులు కూడా వ్యాపార భాగస్వాములుగా ఉన్నట్లు గుర్తించారు. వీరి వెనుక కొందరు కీలక రాజకీయ నేతలు ఉన్నట్లు విచారణలో వెలుగు తేలింది. అనిత్ రాజ్, లక్ష్మణ్ రెడ్డి వెనక పెద్దలెవరు అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది.